ప్రభుత్వం చెప్పింది చేసిన ప్రభుత్వం, నమ్మకానికి అమ్మ వంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం మోసం. చంద్రబాబు నాయుడు గారంటేనే మోసం. జగన్మోహన్ రెడ్డి గారంటే చెప్పింది చేసే వ్యక్తి, మడమ తిప్పని నేత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా హామీలన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో ప్రతి వాటిని కూడా బైబిల్ లాగా, ఖురాన్ లాగా, భగవద్గీత లాగా భావించి ఆ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో పోయినా సరే ఆ 5 సంవత్సరాల తన పరిపాలనలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినటువంటి మగాడు, దమ్మున్న మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది ఇప్పుడు చంద్రబాబు గారు చేయట్లేదు హామీలు, ఏమనుకుంటున్నారు జనాలు? అదే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు సుఖంగా లేరు ఈ కూటమి ప్రభుత్వంలో. వ్యాపారస్తులు ఏదో అద్భుతాలు జరిగిపోతాయి చంద్రబాబు నాయుడు గారు వస్తే అనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజున కొనేవాళ్ళు లేరు. ప్రజల్లో డబ్బు అనేది సర్క్యులేట్ అవుతేనే కదా వ్యాపారాలు బాగుంటాయి. ఇప్పుడు ప్రజల దగ్గర డబ్బు లేకుండా వ్యాపారాలు ఎక్కడ ఉంటాయి? ఈ రోజున డబ్బు లేదు పేద ప్రజల దగ్గర, వాళ్ళకి పనులు లేవు, వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, కాంట్రాక్టర్కి పనులు లేవు, చేసిన వాళ్ళకి బిల్లులు లేవు. ఈ రోజున ఒక అమరావతిని చూపిస్తున్నారు తప్ప అమరావతిలో కూడా ఏం జరగట్లేదు.